హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారండి? ఈ క్రిస్మస్ స్పెషల్ అయితే నేనైతే కేక్ తయారు చేశాను అనమాట. ప్లెయిన్ కేక్ చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశానండి. తొందరగా మీరు కూడా ట్రై చేసేయండి గైస్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్గా అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 కప్ బొంబాయి రవ్వ, అలాగే పెరుగు 1 కప్పు, ఇంకైతే వంట సోడా, అలాగే షుగర్ పౌడర్ 1 కప్పు, అలాగే ఆయిల్ కూడా 1 కప్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి గైస్. తర్వాత అయితే దీంట్లోకి వీడియోలో చూపించే విధంగా అయితే కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని గోరువెచ్చని పాలు ఉంటాయి కదా, అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి గైస్. ఎక్కువగా అయితే మనం మిక్సీ పట్టకూడదు, ఎందుకంటే చూడండి వీడియోలో చూపించే విధంగా అయితే మనమైతే ఎక్కువ పలుచగా అవ్వకుండా మనమైతే చేసుకోవాలన్నమాట. ఒక బ్యాటర్ని తీసి పక్కన పెట్టేసి తర్వాత అయితే అదే దాంట్లోకి అయితే ఫస్ట్గా అయితే మనం ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి అయితే నేను మిక్సీ పట్టేశాను అనమాట. అవి ఇంకైతే మిక్సీ పట్టేసిన దాంట్లోకి ఇంకైతే బూస్ట్ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను గైస్. వీటిని అయితే చూడండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ని అయితే అప్లై చేసాను. ఫస్ట్గా అయితే నేనైతే బ్రౌన్ అనే లేయర్ని అయితే వేసేస్తున్నాను. అదే అండి మనం ఓరియో బిస్కెట్స్ చేసాం కదా, అవి దాంతో తర్వాత అయితే చూడండి వీడియోలో చూపించే విధంగా అయితే మరో వైట్ లేయర్, అలా లేయర్స్గా అయితే వేసేసుకొని మనం అయితే బేక్ చేసేసుకోవడమే అండి. చాలా బాగా స్మూత్గా సాఫ్ట్గా. దీంట్లో అయితే మనం ఈనో యూజ్ చేయలేదు గైస్, అలాగే బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేయలేదు, ఓన్లీ వంట సోడా యూజ్ చేసి చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది, స్పాంజ్ లాగా. టేస్ట్ కూడా చాలా బాగుండింది, మీరు కూడా ట్రై చేయవచ్చు. ఇంకైతే వీడియోలో చూపించే విధంగా అయితే చూడండి ప్రీ హీట్ చేయడానికి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఉప్పు, నేను ఎప్పుడు కూడా కేక్ చేయడానికి ఉప్పు వేస్తుంటాను కదా, అదే ఉప్పు. ఇంకైతే బౌల్ అయితే బౌలించేసి దాని మీద కేక్ పెట్టేసి ఒక ½ అవర్ పెట్టేసుకుంటే మన కేక్ అయితే రెడీ అయిపోయింది గైస్. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్